హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అరుణ. అండ్ ఇదైతే శ్రీరామనవమి రోజు అపార్ట్మెంట్ దగ్గర మందిరంలో అయితే రాములవారి కళ్యాణం చాలా బాగా జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ నేనైతే ఛానల్లో పోస్ట్ చేశాను. చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇదైతే శ్రీరామనవమి రోజు సాయంత్రం అనమాట. సాయంత్రం మళ్ళీ కూడా సీతారాముల దగ్గర జై శ్రీరామ్ అని రాసి పూలతో దీపాలతో అలంకరించి దీపారాధన చేశారు. అలానే భజన కూడా చేశారు. తెలుసు కదా, వీళ్ళందరూ అయితే మన పారాయణ గ్రూప్ అనమాట. ఉగాది రోజు స్టార్ట్ చేసి 9 రోజులు కూడా ప్రతిరోజు పారాయణ చేశారు. అలానే సీతారాముల కళ్యాణానికి సంబంధించినవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందనమాట. అండ్ నేనైతే ఇలా వీడియో షూట్ చేసేసాను, చూసేయండి. తర్వాత అయితే స్వామివారికి హారతి మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడేశారు. అండ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ప్రసాదం తీసుకొని అందరం అయితే వచ్చేసాము. తర్వాత అయితే బంటి నేను కలిసి మన వీధిలో రామాలయం దగ్గర జరుగుతున్న పరసకైతే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో అసలు. నేనైతే చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా వచ్చి. ఈ ఇయర్ అయితే మన బంటికి కూడా చూపిద్దాం, అలా నేను కూడా చూద్దామని చెప్పి అయితే వచ్చేసాను. ఇది రామ మందిరము. డెకరేషన్ కానీ లైటింగ్ అది కూడా చాలా బాగా జరిగింది. అలానే అక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కొంచెం క్రౌడ్ ఉందని చెప్పేసి బంటి నేనైతే ఇంక అటు వెళ్ళలేదు. సో పరసలోకి అయితే చూడటానికి అని చెప్పి వచ్చేసాము. చాలా వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి అసలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను బంటిలా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలా అయినప్పుడు మాకు ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఇచ్చేదనమాట. అదే మాకు చాలా గొప్ప అనమాట. అప్పుడైతే అది తీసుకొని వచ్చి ఏవో కొనుక్కొని మాకు నచ్చినవి తినేసి అలా వచ్చేసేవాళ్ళం. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేవాళ్ళం అన్నమాట అప్పుడైతే. సో నాకు అవన్నీ కూడా చాలా గుర్తొచ్చాయి. చూడండి ఎంత బాగా అసలు మొత్తం ఈ షాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ కొంతవరకు అయితే క్వాలిటీ మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతున్నాయన్నమాట. కొన్ని తక్కువ రేట్లకు కూడా చాలా బాగున్నాయి. ఈ టాయ్ నేను కూడా మా చిన్నోడికైతే కొన్నానమాట, అన్నయ్యల బాబుకి. చాలా బాగుంది. అండ్ వాడికైతే బాగా నచ్చేసి తెగ ఆడేస్తున్నాడు. అండ్ ఇక్కడ గాజులు కానీ ఈ బొమ్మలు కానీ ఇంట్లోకి చిన్న చిన్న ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి అసలు. పరసలో అయితే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. మొత్తం మొన్న చూపించాను కదా నేను ఆల్రెడీ, మనకి నూకాలమ్మ పండగ అయినప్పుడు అక్కడే అనమాట ఈ రామ మందిరము. అలానే అమ్మవారి గుడి కూడా ఒక దగ్గరే ఉంటుంది. సో వీధి అంతా కూడా మొత్తం ఆ రోడ్ అంతా కూడా షాప్స్ పెట్టేసి ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇది కూడా ఒక రకమైన సరదా అనమాట. అంటే నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అసలు. అండ్ ఇక్కడైతే చూడండి ఈ షాప్ అయితే ఫుల్ రష్ ఉంది అన్నమాట. ఏంటని అని చూస్తే ఎన్ని ఐటమ్ 10 రూపీస్ అన్నారు. హెయిర్ బ్యాండ్స్ కానీ స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ అన్నీ కూడా. అండ్ ఇక్కడైతే ఇవి నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి. నేనైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎనీ ఐటమ్ 20 రూపీస్ అన్నారు. ఇంకా అంతే, మొత్తం అందరూ వచ్చి ఇక్కడే ఉన్నారనమాట. క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవైతే నాకు ఎంత ఇష్టం అసలు. చిన్నప్పుడు నేనైతే మాట్లాడితే చార్ట్స్ కొనుక్కొని వాల్కి పెట్టేస్తూ ఉండేదాన్ని. అండ్ ఈ పౌచెస్ అవి కూడా 100-150 ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. బట్ జనం ఎక్కువ ఉన్నారని చెప్పి ఇంక మేమైతే షాపింగ్ అంత పెద్దగా ఏం చెయ్యలేదు. కానీ మన బంటి ఊరుకోదు కదా. నాకు కూడా ఒక 1000 ఎంతో 1500 వరకు బిల్ అయితే అయ్యిందనమాట. ఆ తీసుకున్న ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ 1 అవర్ 1.5 అవర్ అయింది. బట్ వచ్చిన తర్వాత మాకైతే భలే మనసుకు హాయిగా అనిపించింది. అండ్ ఇవైతే చూడండి బెడ్ ల్యాంప్స్లో వెరైటీస్ అంట చాలా బాగున్నాయి అసలు.
అండ్ ఇవి మనం ఇంటికి డెకరేషన్ అంటే చూడండి ద్వారబంధం దగ్గర ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి. కాకపోతే ఆల్రెడీ దగ్గర ఉన్నాయని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు ఈ వెరైటీ అయితే. ఇవైతే ఇంక ఇయర్ రింగ్స్, చాలా డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అవి కూడా ఉన్నాయి. చెప్తున్నా కదా, ప్రతి షాప్ దగ్గర ఒక 10-15 మెంబర్స్ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని దాటుకొని వెళ్ళి మనం షాపింగ్ చేయడం అంటే చాలా కష్టమైపోయింది. అండ్ బంటి అయితే ఈ గేమ్ ఆడేసింది. ఇదే ఫస్ట్ టైం తినైతే గేమ్ ఆడటము. అండ్ ఆంటీ కూడా చాలా చీటింగ్ చేసేసింది మమ్మల్ని అసలు. ఎందుకంటే రింగ్ పడినా కూడా ఫుల్గా పడాలి, లేదు అని చెప్పేసి అనేసింది. మన బంటి అయితే ఏడ్ చేసింది, కానీ ఇంకా గేమ్ అంటే గేమే కదా, మొత్తానికి ఏదో దాన్ని కన్విన్స్ చేసేసాను నేను. బట్ చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మన మట్టి బొమ్మలు చూడండి, మట్టి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ చాలా వెరైటీస్ ఉండేవి, అవన్నీ కూడా అయిపోయాయి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 8-8:30 అయిపోయిందనమాట. సో అంచేత చాలా వరకు అయిపోయినాయి ఐటమ్స్ అయితే. బట్ ఉన్నవైతే నేను ఇలా షూట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ కీ హోల్డర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇలాంటి వాటికి నేనైతే మనం బ్రాండ్ అని చూడకుండా 100-150లో అయితే ఇలాంటివి పెట్టుకోవచ్చని అనుకుంటాను. చాలా బాగా డిఫరెంట్గా అనిపించాయి వుడెన్తో చేసిన కీ హోల్డర్స్ అనమాట. అండ్ ఇదైతే తెలుసు కదా, మెహందీ పెడతారు కదా, కానీ ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా, అందుకని ఇంకా నేనైతే బంటికి వేయించలేదు. అది గ్లాస్ ఐటమ్స్ కానీ, ఇలా కిచెన్లో యూజ్ చేసేవి కానీ, ఈ జాడీలు మనం చూడండి ఉప్పు వేస్తూ ఉండేవాళ్ళం కదా, అలానే ఇక్కడ స్పైసెస్ కానీ, టాయ్స్, బొమ్మలు కానీ, చిన్నపిల్లలకైతే అసలు చాలా బాగున్నాయి. మనకి కూడా కిచెన్లో యూజ్ చేసే చిన్న ఐటమ్స్ కానీ, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ కానీ, కిచెన్లో వాడేవి కానీ బాగున్నాయి. ప్రైజెస్ అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగా పెట్టారో అసలు. మొత్తం రోడ్ అంతా లైటింగ్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇదైతే నా ఫేవరెట్ కొబ్బరి మిఠాయి. చిన్నప్పుడు తెగ తినేదాన్ని అసలు, ఇప్పుడైతే అసలు చాలా రేర్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. శివుని సాంగ్ నేను ఫుల్గా తీయలేకపోయాను, సో కొంచెమే నేనైతే షూట్ చేశాను, చూసేయండి. ఇదిగోండి, ఇదైతే నా షాపింగ్ అనమాట. అక్కడ ఇవి డిఫరెంట్గా కనిపించాయని చెప్పేసి ఇవి ఆల్రెడీ 2 తీసుకున్నాను నేను. అండ్ ఇవి మన బంటి చేతికి వేసుకోవడానికి అనమాట. అండ్ ఇదైతే ఆడుకోవడానికి జస్ట్ ఏదో పౌచ్ లాగా అని చెప్పేసి తీసుకున్నాను. మనం ఎలానో పువ్వులే పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా అని చెప్పి ఇంకా ఈ క్లిప్స్ కానీ అవి తీసుకున్నాను. అండ్ ఈ బుక్ అయితే మ్యాజిక్ వాటర్ బుక్ అంట. ఈ పెన్లో మనం వాటర్ వేసి రాసామంటే అవి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. అండ్ మళ్ళీ డ్రై అయ్యాక రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది. నేను ఆల్రెడీ ఆన్లైన్లో కూడా చూశాను, బట్ ఇక్కడ నాకు కొంచెం ప్రైస్ బాగానే అనిపించింది. అండ్ ఇవి చూసారా, ఇవి కూడా మన బంటికి అనమాట. ఈరోజు నాకన్నా మన బంటికి ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాను నేను. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా 10 రూపీస్ పడింది ఈచ్ వన్ అయితే. సో ఇదనమాట నా షాపింగ్. ఇలా ఏదో కనిపిస్తుంది అనుకుంటున్నారు, కానీ 1000-1200 వరకు మనకి బిల్ అయిందనమాట. కానీ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి, డిఫరెంట్గా అనిపించాయి, అందుకని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఈ పీటల్లా ఉన్నాయి కదా చిన్నవి, అవి మనం దేవుడి మూల పెట్టుకొని వినాయకుడు కానీ ఏదో లక్ష్మీదేవి కానీ పెట్టుకోవచ్చు అనమాట. బాగున్నాయి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye.